నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. రాబోయే 6 నెలల్లో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మరి సింహరాశి అధిపతి రవి అవటం వల్ల, రవి భానువారానికి అధిపతి అవడం వల్ల, ఈ యొక్క ఆదివారానికి అధిపతి ఆ సూర్యనారాయణమూర్తి అవడం వల్ల ఆ సూర్యుడు అనుగ్రహం కలగాలని ప్రారంభం చేస్తున్నాం. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాం చకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మరి ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెల అనుకూలంగా ఉంది. డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది. జనవరి నెల అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే సింహరాశ్యాధిపతి రవి భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల చికాకులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో శని సంచారం అనుకూలంగా ఉంది. అలాగే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది. మళ్ళా జనవరి నెల అనుకూలత వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు, అట్లాగే మోకాళ్ళ నొప్పులు, అట్లాగే స్పైనల్ కార్డ్స్ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల విద్యాపరంగా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, సింహరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చక్కటి అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కొంచెం ప్రతికూల యోగంగా ఉంది. వీళ్ళు అన్నమాట నిలబెట్టుకోలేకపోవటము, జనాలు మన్నలను పొందలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా. వీళ్ళు చక్కగా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు చక్కగా చేసినట్లయితే వాళ్ళ అనుకూలత ద్వారా ఈ రాశి వారి గ్రహానుకూలత అనుకూలంగా ఉండడం వల్ల చక్కగా ఈ 3 నెలల్లో మీరు అనుకున్నవన్నీ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ నాయకులు. అలాగే ధన లాభం చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, నవగ్రహాలకు అధిపతి రవి, సింహరాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, రవి అనుకూలంగా ఉండటం వల్ల అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి గతంలో చేసిన రుణబాధలు అవి కూడా బయటకు వచ్చే అవకాశాలు, రుణబాధ నుంచి విముక్తి చెందడము, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో ఒకటి చక్కటి అవకాశం వచ్చి మంచి ఉద్యోగం రావటము, తద్వారా ఆర్థిక సమస్య నుంచి బయటపడే యోగము, అలాగే రుణబాధలు, రుణాలు అవి కలగాలన్నా, రుణ విమోచన కావాలన్నా అవకాశాలు ఉన్నాయి రాశి వారికి. రుణ బాధల నుంచి బయటపడే అవకాశం, ధనం అనుకోకుండా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి, సింహరాశి వారికి. మరి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంచెం అన్యోన్యత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండడం వల్ల సంతాన యోగం కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఏదైనా మంచి విశేషమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతానం పరంగా ఈ యొక్క మంచి వార్తలు వినడం, సంతానం పొందే అవకాశం వెలిగి ఉంటుంది అన్నమాట. అలాగే వివాహపరంగా ప్రయత్నం చేసేవారికి కూడా ఈ యొక్క ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెల అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలలు ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే గ్రహాలకు అధిపతి రవి అవ్వటం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల, గురు బలం వల్ల చక్కటి వ్యాపారంలో అధిక ధనలాభం ఆర్జించడం జరుగుతుంది. నష్టమైతే పోరు కానీ లాభం అయితే అనుకున్న లాభం రాకపోయినప్పటికీ కూడా వ్యాపారం బాగుంటుంది. వృత్తి పరంగా చూసుకునే చేతి వృత్తుల వారికి కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో ఉండే వారికి కూడా ఈ ఆగస్టు నెల ప్రతికూలంగా ఉండి సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ నెలలో అనుకూలత ఉంది. కాబట్టి ఈ 3 నెలల్లో సినిమాలు రిలీజ్ చేసినట్లయితే చక్కటి బ్లాక్ బస్టర్లో సినిమాలన్నీ కూడా విజయం చేకూరే, సినీ రంగంలో విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో అనుకున్నటువంటి లాభాలు అవన్నీ కూడా 3 నెలల్లో ఖచ్చితంగా వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో స్టాక్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల, డిసెంబర్ నెల ప్రతికూలంగా ఉంది. మిగతా 4 నెలలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ చక్కని అనుకూలతలు 4 నెలలు ఎక్కువగా ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల వీళ్ళు విశేషంగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వటము, సూర్యాష్టోత్రంతో అర్చనా పూజ చేసుకోవటము, అలాగే విశేషముగా అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది. అష్టమ రాహు వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఈ సింహరాశి వారు చక్కగా చండీ హోమము, అలాగే చండీ సప్తశతి పారాయణ ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ యొక్క గ్రహానుకూలత కలిగి చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని గురించి. అందువల్ల చక్కటి పరిహారాలు అవి చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత చేకూర్చుకుని మీకు ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే చక్కగా మీకు జాతక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, రాజకీయం, సినీ రంగం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ పరంగా ఎట్లాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యల నుంచి చక్కటి పరిహారం చెప్పి పరిహారం చేసి తద్వారా దైవానుగ్రహాన్ని మీకు చేకూర్చగలవాడును. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవాళ్ళు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తుంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి
సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళాల్సిన ప్రభావం తగ్గడం జరుగుతుంది, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాల గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.